ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికలు రసవత్తంగా మారాయి. అధికార వైఎస్ఆర్సీపీ టీడీపీ కూటమికి తోడు కాంగ్రెస్ కూటమి సైతం పార్టీలోకి రావడంతో ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్ ఇప్పుడు ఇంట్రెస్టింగ్గా మారాయి. టీడీపీ కూటమిలో భాగస్వాములుగా ఉన్న బీజేపీ, జనసేన పార్టీల అభ్యర్థులను సైతం ప్రకటించి ప్రచారాన్ని ప్రారంభించాయి. మిగతా పార్టీల లెక్క ఎలా ఉన్నా కూడా 2024 ఎన్నికలు జనసేనకు చావు రేవు అన్నట్లుగా పరిస్థితి తయారైంది. 2019 ఎన్నికల్లో కేవలం ఒకే సీటు పరిమితమైంది జనసేన. అధినేత పవన్ కళ్యాణ్ సైతం పోటీ చేసిన 2 చోట్ల ఓడిపోయారు. అయితే ఈసారి ఎలాంటి పరిస్థితి రాకూడదనే ఉద్దేశంతో 100% స్ట్రైక్ రేట్ ఉండాలంటూ తక్కువ సీట్లు తీసుకున్నారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు. ఇక ఇదిలా పవన్ కళ్యాణ్ గారి గురించి హీరో వరుణ్ తేజ్ స్పందించారు. తాజాగా ఆయన మాట్లాడుతూ, మా బాబాయ్ కేవలం ప్రజల కోసమే రాజకీయాలకు వెళ్ళారు, కష్టపడుతున్నారు. ప్రతిరోజు ఎవరు పడితే వారు ఆయన్ని ఏదో ఒకటి అడుగుతూ ఉన్నారు. వారికి ఒకటే చెప్తున్నా, ఈ విషయంలో నేను ఊరుకోను అంటున్నారట వరుణ్ తేజ్ గారు. ప్రస్తుత న్యూస్ కూడా తెగ వైరల్ అవుతోంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో. ఇకపోతే ఆంధ్రప్రదేశ్ పొత్తుల లెక్కల్లో జనసేన పార్టీకి 21 ఎమ్మెల్యే, 2 ఎంపీ సీట్లు దక్కిన విషయం విదితమే. అయితే ఎక్కువ స్థానాల్లో పోటీ చేసి తక్కువ సీట్ల పరిమితం కావడం కంటే బలమున్న చోట్లే బరిలోకి దిగితే సరిపోతుందనే ఆలోచన చేశారు పవన్ కళ్యాణ్ గారు. పవన్ నిర్ణయం పట్ల పార్టీ శ్రేణుల్లో కొంత అసంతృప్తి నెలకొన్నప్పటికీ ప్రస్తుతం అంతా సర్దుమన్నట్లే కనిపిస్తోంది. అయితే జనసేనకు సంబంధించి ఇప్పుడు మరో వార్త వైరల్ అవుతోంది. ఆంధ్రప్రదేశ్లో శాసనసభ ఎన్నికలతో పాటు లోక్సభ ఎన్నికలు కూడా జరుగుతున్నాయి. అలాగే తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ పార్లమెంట్ ఎన్నికల్లోనూ జనసేన బరిలోకి దిగుతుందనే వార్తలు గట్టిగా వినిపిస్తున్నాయి ప్రస్తుతం.